మన దేశ జనాభాలో దాదాపు సగం మందికి జీవనాధారమైన ఒక రంగం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం పొలంలో పంట పండించడం మాత్రమే కాదు, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటిది. కోట్ల మంది జీవితాలను నడిపించే ఒక పెద్ద శక్తి. సో, భారతదేశ వ్యవసాయం అనే ఈ మహాయంత్రంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం రండి. మన దేశ వ్యవసాయ రంగం ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ ఒక్క నంబర్తో మొదలుపెడదాం. 14.6 కోట్లు. ఏంటి ఈ నంబర్ అనుకుంటున్నారా? 2016 నాటికే మన దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ క్షేత్రాల సంఖ్య ఇది. ఈ భారీ సంఖ్య మన ముందున్న అవకాశాలకు, అదే సమయంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకూడా ఒక పునాదిలాంటిది. సరే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఒక వ్యవసాయ అగ్రరాజ్యం. మన ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం పాత్ర ఎంత కీలకమైందో ఇప్పుడు చూద్దాం. మన దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా ఎంత పెద్దదో గమనిస్తే, FY24లో మన జీడీపీలో ఏకంగా 16% వాటా ఈ రంగం నుంచే వచ్చింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన దేశం సంపాదించే ప్రతి 100 రూపాయలలో 16 రూపాయలు మన రైతులు, వ్యవసాయ కూలీల కష్టం నుంచే వస్తున్నాయన్నమాట. అయితే ఇది కేవలం డబ్బులెక్క కాదు. దీని వెనక ఒక మానవ కోణం కూడా ఉంది. దేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 46.1% ప్రజలు తమ బతుకు తెరువు కోసం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. ఆలోచించండి, దేశంలో ప్రతి ఇద్దరిలో ఒకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రంగంతో ముడిపడి ఉన్నారు. ఇక రెండో భాగానికి వస్తే, ఒక వృద్ధిగాథ. ఇంత పెద్ద రంగం కేవలం బలంగా ఉండటమే కాదు, స్థిరంగా ఎదుగుతూ కూడా ఉంది. దాని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నంబర్స్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన వ్యవసాయ రంగం ఎలాంటి ఒడిదుడుకులైనా తట్టుకుని నిలబడగలదు. గత కొన్ని సంవత్సరాలుగా సగటున 5% వృద్ధిని చూపిస్తుంది. ఆ మధ్య కాస్త తగ్గినా మళ్లీ 3.5%తో పుంజుకుంది. అంటే దీనికొక సహజమైన స్థితిస్థాపకత ఉందన్నమాట. మరి ఈ గ్రోత్ వెనుక ఉన్న రహస్యమేంటి? ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం, బ్యాంకు లోన్లు సులభంగా అందుబాటులోకి రావడం, ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు వేయడాన్ని ప్రోత్సహించడం, వీటన్నింటికీ తోడు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ కలిసి ఈ అద్భుతమైన వృద్ధికి కారణమయ్యాయి. మూడవ భాగం, ఉత్పాదకత వైరుధ్యం. సరే, ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే ఉంది కదా అనిపిస్తోంది. కానీ ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. భారత వ్యవసాయ రంగం గుండెల్లోనే ఒక పెద్ద సవాలు దాగియుంది. అదేంతో చూద్దాం. ఒకవైపు చూస్తే, ఆహార ఉత్పత్తిలో మనం ఒక గ్లోబల్ జాయింట్. ప్రపంచవ్యాప్తంగా పండే మొత్తం ధాన్యాలలో ఏకంగా 11.6% మన దేశంలోనే పండుతోంది. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. కానీ ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఇంత భారీ ఉత్పత్తి చేస్తున్నా కూడా ఒక విషయంలో మనం వెనకబడ్డాం. అదేంటంటే హెక్టారుకు దిగుబడి. అంటే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఒక హెక్టార్ పొలములో పండే పంట తక్కువగా ఉంది. మన భూమి సామర్థ్యాన్ని మనం ఇంకా పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఇదే అసలైన వైరుధ్యం. గ్రౌండ్ లెవెల్లో ఈ సమస్య ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు వ్యవసాయ క్షేత్రాల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ మరోవైపు ప్రతి పొలం సగటు సైజ్ మాత్రం తగ్గిపోతోంది. అంటే కుటుంబాలు విడిపోతున్న కొద్దీ పొలాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. ఈ చిన్న కమతాలలో ఉత్పాదకతను పెంచడం చాలా కష్టమైన పని. సరే, ఇప్పుడు నాలుగో భాగానికొద్దాం. భవిష్యత్తు కోసం ఒక బ్లూ ప్రింట్. మరి ఈ పెద్ద సవాలును ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? బడ్జెట్ 2025లో ఎలాంటి పరిష్కారాలు ప్రతిపాదించారో ఇప్పుడు పరిశీలిద్దాం. సో అసలు ప్లాన్ ఏంటి? ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యూహమేంటి? దాన్ని కొంచెం వివరంగా చూద్దాం. ప్రభుత్వ ప్రణాళికలో కొన్ని కీలక లక్ష్యాలున్నాయి. మొదటిది, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఉత్పాదకతను పెంచడం. రెండోది, చిన్న సన్నకారు రైతులకు అండగా నిలవడం. అలాగే కీలకమైన పంటల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. దీంతోపాటు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఇవన్నీ ఈ బ్లూప్రింట్లో భాగమే. ఇందులో ఒక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, దేశంలో ఎక్కడైతే దిగుబడి చాలా తక్కువగా ఉందో అలాంటి 100 జిల్లాలను గుర్తించి అక్కడ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యం, నిల్వ సౌకర్యాలు, ఇంకా రుణ సదుపాయం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం. మరొక ముఖ్యమైన మిషన్ పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత. కంది, మినుములు లాంటి పప్పుల కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి
ఒక 6 ఏళ్ల ప్రణాళిక ఇది. ఇందులో భాగంగా నమోదు చేసుకున్న రైతుల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తోంది. ఇక ఆర్థికంగా ఆదుకోవటానికి కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత మెరుగుపర్చారు. రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు ఇచ్చే రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. దీనివల్ల దాదాపు 7.7 కోట్ల మందికి నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ఈ ప్రణాళికలన్నీ వినడానికి బాగున్నాయి, కానీ అసలు ప్రశ్నేంటంటే వ్యవసాయానికి బాధ్యత ఎవరిది? వీటిని అమలు చేసేదే ఎవరు? ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం వ్యవసాయమనేది రాష్ట్రాల పరిధిలోని అంశం. అంటే కేంద్ర ప్రభుత్వం పాలసీలు, పథకాలు రూపొందించినా వాటిని క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరకు తీసుకెళ్లి అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కాబట్టి వీటి విజయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక చివరి భాగానికి వద్దాం: పంటను భద్రపరచడం. ఈ రంగం భవిష్యత్తును తీర్చిదిద్దడమనేది ఎంత పెద్ద బాధ్యతో దాని పర్యవసానాలు కూడా అంతే పెద్దవి. ఒక మాటలో చెప్పాలంటే, భారత వ్యవసాయ రంగం ఇటీవలి సంవత్సరాల్లో అద్భుతమైన స్థితిస్థాపకతను ప్రదర్శించింది. ఎన్ని సవాళ్లు వచ్చినా, ఎంతటి ఒడుదుడుకులు ఎదురైనా మన రైతులు నిలబడ్డారు, మన వ్యవసాయ రంగం నిలబడింది. ఇప్పుడు ఈ బలం మీద ఆధారపడే మనం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బ్లూప్రింట్ ఆ 14.6 కోట్ల వ్యవసాయ క్షేత్రాల తలరాతను మార్చగలదా? 140 కోట్ల మంది ప్రజల కడుపు నింపగలదా? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీని సమాధానం మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది.